వీడు బహుశా ఒక క్రిప్టో క్రిస్టియన్. ఈ అన్వేషణ బహుశా క్రిప్టో క్రిస్టియన్ అయి ఉండాలి. క్రిప్టో క్రిస్టియన్ అంటే మతం మారిన తర్వాత కూడా వాళ్ళ వేషధారణ మారదు, పేర్లు మార్చుకోరు, చూడ్డానికి హిందువులాగానే ఉంటాడు, కానీ హిందూ దేవతలను హిందూ మతాన్ని తిడతా ఉంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కలిగే లాభం ఏమిటంటే చూసే వాళ్ళకి ఏంటి హిందువై ఉండి కూడా హిందువులను తిడుతున్నాడు, హిందూ దేవతలను తిడుతున్నాడు అంటే ఈ మతం చాలా చెడ్డదేమో అని యువకులకు ఒక అభిప్రాయం వస్తుంది అని వాళ్ళ తాపత్రయం. ఇలా వస్తే వాళ్ళు మళ్ళీ రేపు మతం మార్చడానికి చాలా సులువుగా ఉంటుంది అని. గతంలో కొన్నేళ్ల క్రితం మన బైరి నరేష్ కూడా ఇదే కోవకు చెందినవాడు, గుర్తుపెట్టుకుంటుంది. తర్వాత ఇంత రిస్క్ తీసుకుంటున్నాడు కదా, రేపు జైలు పాలవుతాడు, దెబ్బలు తింటాడు, 4-5 ఏళ్ళ జీవితం గడపాల్సి వస్తుందంటే మిషనరీస్ వీళ్ళకి సపోర్ట్ చేస్తారు ఫైనాన్షియల్గా, మోరల్గా. ఇంకొక పెద్ద డ్రాబ్యాక్ ఏమిటంటే హిందువుల్లో మన బీజేపీ పార్టీ ఇటువంటి వాళ్ళ మీద కేసు పెట్టాలంటే ముందు వెనక ఆలోచిస్తుంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కొంచెం భయం. ఈ బలహీనతను వాళ్ళు అవకాశం చేసుకుని వెర్ర వీపుతున్నారు. అది మటుకు గుర్తుపెట్టుకోండి. భక్తులను చాలా అవమానకరంగా ఒక వీడియో చేశాడు. కందషష్ఠి కవచాన్ని హేళన చేస్తూ చేశాడు ఒక ఆయన. ఆయన్ని పీడిఎఫ్ యాక్ట్ కింద 5 ఏళ్ళు తోసేశారు లోపలికి. ఆ విధంగా ఇతని మీద కూడా చర్య తీసుకోవాలి. అంటే గుండాస్ యాక్ట్ కానీ పీడిఎఫ్ యాక్ట్ కానీ దాని కింద వీడిని బుక్ చేసి లోపల తోయాలి. అది డిటెన్షన్ అనమాట. కేసు పెడుతూ ఎఫ్ఐఆర్ అంటే వాళ్ళకి బయలు దొరుకుతుంది, మళ్ళీ ఆ తర్వాత కేసు ఏమవుతుందో తెలియదు. వీడు దర్జాగా 2-3 ఏళ్ళు జీవితాన్ని అనుభవించి మళ్ళీ పాస్పోర్ట్ తీసుకుని పారిపోతాడు. అందువల్ల మనమంతా ఫోర్స్ చేయాల్సింది బీజేపీని, వీడి మీద గుండాస్ యాక్ట్ పెట్టి వీడిని 5 ఏళ్ళు లోపల డిటెన్షన్లో పెట్టేసేయాలి. జై హింద్, జై శ్రీరామ్.